హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. నేను మీ కుమారి అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్నెయిల్లో. మా తమ్ముడు బర్త్డే ఆ మేనల్లుడు మేనకోడలు ఎలా సెలబ్రేట్ చేశారో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. మేనల్లుడు మేనకోడలు అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారండి మా తమ్ముడు బర్త్డే. ఈ వ్లాగ్లో అయితే ఎలా చేశారో అయితే చూసేయండి. ఫస్ట్కి అయితే మేనల్లుడు మేనకోడలు అయితే కేక్ కటింగ్ అయితే చేసేసారండి. మా వాడు హడావిడైతే మామూలుగా లేదండోయ్. చూడండి ఎలా హడావిడి చేస్తున్నాడో. వాడు కేక్ కటింగ్ చేయడానికి చాక్ కోసం అయితే వెతుక్కుంటున్నాడు. చాక్ అయితే నా దగ్గర ఉండిపోయిందనమాట. ఇంకిద్దరితో మేనల్లుడు మేనకోడలతో అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాడు అనమాట వాడితో పాటు. ఇంకా వీళ్ళిద్దరే ఇంకా మొత్తం చూడండి వాడి చేత కేక్ కటింగ్ చేయడం పెద్ద ఆరిందాలాగా కేక్ కటింగ్స్ చేయించడం, వాళ్ళ చేతులు పట్టుకోవడం అన్నీ చేస్తున్నాడు అనమాట. మా వాడైతే వాడు పుణికింతాలు వాడు చేస్తున్నాడు. ఇక్కడ మనం క్యాండిల్ వెలిగిస్తాం కదా, దాంట్లో అయితే అగరత్తి పుల్ల అయితే గుచ్చుతున్నాడు అనమాట మా ఆకర్షికలు. ఇంకా వాడు కేక్ పెట్టడానికి చూస్తున్నాడు. ముందైతే జోష్నమ్మకి పెడుతున్నాడు. మా జోష్నమ్మ అయితే వద్దని చెప్తుంది, తిందంట. మా జోష్నమ్మకి క్రీమ్ కావాలి. చూడండి వాడికి ఎలా పెడుతుందో. అనుకోండి పెడుతుంది, క్రీమ్ పెడుతుంది. మా వాడైతే ముందుగానే ఇంకా కేక్ అంటే ముందే చాపేస్తాడనమాట, నోరు పెడుతున్నాడు. వాడికి పెట్టమంటే వద్దంట, ఆడేమో క్రీమ్ తీసి పెడతాడు. మా జోష్న మాత్రం వాళ్ళ మావయ్యకి అయితే పెడుతుంది అనమాట. అనుకోండి మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టింది వాళ్ళ మావయ్యకి. వాళ్ళ మావయ్య అంటే చాలా ఇష్టం మా జోష్నాకి. మా వాడైతే తినడం తప్ప పెట్టడం తెలియదండి. ఎందుకంటే వాడికి కేక్ అంటే ఇష్టం. ముందు వాడే తినేస్తాడు, ఎవరికి పెట్టడు, లాక్కోడు. ఇంకా అలా కేక్ కటింగ్ జరిగిపోయిన తర్వాత మా వాడికైతే మా తమ్ముడికైతే మా వాళ్ళు అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట. చూడండి ఏం గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. మేము ముందు కేక్ కటింగ్ చేయించినప్పుడు స్ప్రే కొట్టడం అయితే మర్చిపోయామండి. అంతా అయిపోయాక మేమైతే స్ప్రే కొడుతున్నాం అనమాట. ఇక్కడ చూడండి మా జోష్నాదేవి అయితే మా తమ్ముడి చేతిలో ఉన్న అమౌంట్ తీసుకుని మా తమ్ముడికి గిఫ్ట్ ఇస్తుంది. ఎంత తెలివైందో మా జోష్నాదేవి అయితే. మా వాడైతే ఆడైతే చాక్లెట్ అయితే మొత్తం తినేసాడండి. ఆ ర్యాపర్ అయితే మా వాడికి గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇంకా మా అమ్మ అయితే మా వాడికి చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా మా వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారండి. సిండికేట్ పుష్పరాజ్ అని చెప్పి సెలబ్రేట్ చేశారు. వాడు చూడండి పుష్పలాగా తెగ పోజులు కొట్టేస్తున్నాడు. వాడు కేక్ కటింగ్ చేసినప్పుడు పుష్ప సాంగ్ పెట్టాడండి. ఆ పుష్ప డైలాగ్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇంకోండి ఇలా మా అత్తయ్య వాళ్ళు కూడా మా వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. ఏ లోటు లేకుండా మా వాడి బర్త్డే సెలబ్రేట్ చేయాలనేది మా అంబిషన్ అండి. ఇలాగే సెలబ్రేట్ చేసాం. మా మమ్మీ మా డాడీ ఉన్నప్పుడు ఎలాగైతే చేసేవారో మేము కూడా అలాగే చేద్దాం అనుకున్నాం, చేయగలిగామండి. హ్యాపీ మేమైతే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక మా వాడితో నా తిప్పలు మొదలయ్యాయండి. వాడికి అన్నం పెట్టడం అయితే పెద్ద గర్ల్ అయిపోయిందండి. నాకు గోల చేస్తాడు. ఇంకా వాడికి 2 గ్లాసులు అయితే ఇచ్చేయాలి వాడికి అన్నం పెట్టినప్పుడు. రోజు అయితే ఇదే పద్ధతి. అన్నం అయితే వాడికైతే మంచినీళ్ళు తాగినప్పుడు పుల్ల మారిపోయిందంటండి. చూడండి ఎలా చేస్తున్నాడో అసలు. చాలా యాశాలు ఎక్కువైపోయినాయి వీడికి. ఇంకా అన్నం తినడం మానేసింది. ఆ గ్లాసులోంచి ఈ గ్లాసులోకి, ఈ గ్లాసులోంచి ఆ గ్లాసులోకి మొత్తం నీళ్ళు తొలిపి ఇల్లంతా సరే చిందర వందర అయితే చేసేస్తాడనమాట. అస్సలు ఆగడు. ఈ అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇంకా టబ్ కుర్చీలో ఎక్కడానికి ప్రయత్నిస్తాను. నేనైతే టబ్ కుర్చీ అయితే తిరగబెట్టేశాను. ఇంకా మా జోష్నాదేవి అయితే నేనైతే వీడియోస్ తీస్తాను కదండి, అది కూడా చూస్తూ నన్ను వీడియోస్ తీస్తుంది. నేనంటే వీడియోస్ తీస్తానంట. అలా తీస్తానని చెప్తుంది వాళ్ళ మమ్మీకి. పెద్దమ్మ ఇలా వీడియోస్ తీస్తుందని చెప్పేసి చెప్తుంది. ఇంకా మా వాడితో అయితే నేను అల్లరి చేస్తున్నాడు. అన్నం తినమంటే అస్సలు తినడండి, గోల చేస్తాడు అన్నం తినడానికి. చాలా తిప్పలు పెట్టేస్తాడు. టైం అంతా కూడా వీడి దగ్గరే వేస్ట్ అయిపోతుంది అనమాట. అన్నం అనేది నోట్లో పెట్టడండి. చాక్లెట్స్ అయితే తింటాడు. ఇంకా వాడికి భోజనం తినిపించేశాక వాడితో అయితే కొంతసేపు అయితే నేను స్పెండ్ చేశానండి. వాడితో ఆడుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, అదే వాడు బొమ్మ నేను తీసేసుకున్నానని చెప్పి నన్ను కరిసేస్తున్నాడు. నేను ఇవ్వను అంటున్నానని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తూ ఇంక చూడండి ఎలా చూస్తున్నాడు నా వంక. నన్ను కొట్టడానికి ఆల్రెడీ ఒకసారి కొట్టేశాడు, తర్వాత నన్ను కొట్టడానికి చూస్తున్నాడు. ఇంకైతే మా జోష్న మా ఆకర్ష్ బాబు అయితే ఆడుకుంటున్నారు. మా అమ్మ ఆడిపిస్తుంది వాళ్ళిద్దరిని. మా వాడైతే ఆ బొమ్మని నేలకేసి కొడుతుంటే ఆడికి చచ్చి ఆనందం మామూలుగా ఉండదు. ఏదైనా బొమ్మ ఇరిగిపోయినా ఎవరైనా కొట్టుకున్నా వాడికి చాలా ఆనందం పడిపోతాడనమాట. మా జోష్న కూడా బొమ్మ ఇచ్చే అని చెప్పి తెగ తిరిగేస్తుంది. ఇంకోటి కటింగ్లో తిరగడం, మా ఇల్లంతా రచ్చ చేస్తారనమాట ఇద్దరు కూడా. చూడండి ఎలా నవ్వుతున్నాడో, భూత వైద్యుల్లాగా నవ్వుతున్నాడు దొంగ నా కొడుకు.
అంగుండి అలాగే నెక్స్ట్ మా అమ్మ బెదిరిస్తుంది మా ఆకర్షికని. ఏంటి అల్లరి చేస్తావు నువ్వు, అల్లరి చేస్తావంటే నేను చేయను అంటున్నాడు. చేయను అని చెప్తాడు. దాని చేత వదిలించేసుకుని అల్లరి చేయడానికైతే ప్రయత్నం అయితే చేసేస్తాడనమాట. చాలా అల్లరి చేస్తున్నాడండి అసలును. మగపిల్లలంతే ఇంతేనేమో. మా జోష్న అయితే అల్లరి చేయదండి, ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటుంది. మా వాడైతే అలా కాదండి, చాలా అల్లరి చేస్తాడు. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి.